కొందరు కోట్ల రూపాయలు వస్తాయని ఇంకొందరు పదవులు వస్తాయని డ్రీమ్స్ లో విహరిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మరికొందరు ఆ కలలను క్యాష్ చేసుకుంటున్నారు. మాటే మంత్రమంటూ కానీ పైసా పెట్టుబడి లేకుండా లక్షలు గడుస్తున్నారు. వాటేన ఐడియా అని అవాకవ్వకండి. అలా అవుదామని అస్సలే ట్రై చేయకండి. పరుల సొమ్ముతో జల్సా చేయాలనుకుంటే పాపం పండగ తప్పదు. అయినా మోసగాళ్ల బారిన పడి సర్వం పోగొట్టుకునే ఉదంతాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మాయమాటలకు ఎంతటి వారైనా మోసపోతున్నారు. అత్యాశకు పోయి పూజల పేరుతో లక్షలకు లక్షలు ముట్టజెప్పి తర్వాత లబోదిబోం అంటున్నారు. వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి కూతురు మానసను కోయ పూజారులమంటూ కొందరు మోసం చేసిన వార్త ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ధర్మారెడ్డికి మంత్రి పదవి వస్తుందని, మానస ఎమ్మెల్యే అవుతుందని నమ్మించి ఏకంగా 57 లక్షలు కొట్టేయటం సంచలనం సృష్టించింది. చీటింగ్ ఘటనపై ఎమ్మెల్యే ధర్మారెడ్డి వియ్యంకుడు బాలరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూజల పేరుతో తన కోడలు మానసారెడ్డిని ప్రలోభపెట్టి దశల వారీగా 57 లక్షలు వసూలు చేశారని వరంగల్ సుబేదారి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు ఆయన. ఐపీసీ 406, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. వరంగల్ నగరంలోని కరీమాబాద్కు చెందిన పాస్తం నరసింహరాజు అలియాస్ లక్ష్మణ్ రాజు, పాస్తం రాజు అలియాస్ వంశీలు మోసం చేసినట్లుగా గుర్తించామన్నారు. సమరెడ్డి బాలరెడ్డి వాళ్ళ కోడలు మానసారెడ్డి ఆమెను పస్తం నరసింహరాజు అండ్ పస్తం రాజు ఎలియాస్ వంశీ అని వాళ్ళిద్దరూ మీకు పూజలు చేస్తే మంచి జరుగుతుంది అని వాళ్ళు ఈమెను నమ్మించి దశల వారీగా ఒక 57 lakhs తీసుకొని మోసం చేసారు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది 14th. దాని మీద 406, 420 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మానస గతంలో వరంగల్ జిల్లాలోనే ఉండేవారు. ప్రస్తుతం హైదరాబాద్లోని వనస్థలిపురంలో ఉంటున్నారు. తన తండ్రి ధర్మారెడ్డి మంత్రి కావాలని కోరుకున్నారు ఆమె. తాను ఎమ్మెల్యే అయితే ఇంకా బాగుంటుందని భావించారు. ఆమె బలహీనతను కోయ పూజారులుగా చెలామణి అవుతున్న పాస్తం నరసింహరాజు అలియాస్ లక్ష్మణ్ రాజు, పాస్తం రాజు అలియాస్ వంశీ గుర్తించారు. తాము కాశీ, ఇతర పుణ్యక్షేత్రాల్లో పూజలు చేస్తే ఖచ్చితంగా మీరనుకున్నవి నెరవేరుతాయని నమ్మించారు. వారణాసి తదితర పుణ్యక్షేత్రాలకు వెళ్లి అక్కడి ల్యాండ్ నెంబర్ల నుంచి కాల్ చేసి పూజలు చేస్తున్నామని నమ్మించారు. పూజల పేరుతో 57 లక్షల వరకు వసూలు చేశారు. ఇదంతా ఎమ్మెల్యే ధర్మారెడ్డితో పాటు అత్తారింట్లో తెలియకుండా మేనేజ్ చేశారు మానస. అయితే 57 లక్షలు సమర్పించిన తన తండ్రి మంత్రి కాలేదని ఆలోచనలో పడింది. చివరకు ఆమె ఈ విషయం ఇంట్లో చెప్పడంతో జరిగిన మోసంపై పోలీసులను ఆశ్రయించారు. పూజలు చేస్తే కుటుంబానికి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఈమెను ప్రలోభపెట్టి నమ్మించగలిగినారు. ఈ అమ్మాయి మోసపోయింది. ఈ మొత్తం సమాచారం ఇంటెలిజెన్స్కి అందింది. పూర్తి వివరాలు సేకరించి సీఎం కేసీఆర్ కు నివేదిక సమర్పించారు. అయితే తన బిడ్డ తాను మంత్రి పదవి కోసం పూజలు చేయించలేదని క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే ధర్మారెడ్డి. కేవలం తన ఆరోగ్యం కోసమే కోయదొరలతో పూజలు చేయించిందన్నారు ఆయన. నమ్మేవాళ్లుండాలే కానీ ఇలాంటి నట్టేట ముంచే వాళ్లకు అడ్డు అదుపు ఉండదు. మాయమాటలకు మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాలు ఇప్పిస్తామనో, ఇంట్లో సిరులు కురిపిస్తామనో ఆశలు రేకెత్తించే వాళ్లు ఎక్కడైనా తారసపడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలంటున్నారు పోలీసులు. పూజలు చేస్తే మంత్రి పదవి వరిస్తుందా? మూలికలను తింటే మగపిల్లాడు పుడతాడా? ఇదంతా అబద్ధం. 100% మూఢ నమ్మకం. అయినా సరే మహామహులు సైతం ఈ మూఢ నమ్మకాలు నమ్మి మోసపోతున్నారు. పూజలు చేస్తే మంత్రి పదవి వరిస్తుందన్న కోయదొరల మాటలు నమ్మి ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి కుటుంబ సభ్యులు 57 లక్షలు సమర్పించుకున్నారు. మరి సంచలనం రేపిన ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే వెర్షన్ ఏంటి? ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి కుటుంబం ఒక కోయ పూజారుల చేతిలో మోసపోయింది. 57 లక్షల వరకు పూజ చేస్తామని కాశీ, అదేవిధంగా వారణాసి తదితర ప్రాంతాల్లో పూజ చేస్తే అన్నీ మంచి జరుగుతాయని, కుటుంబం ఆరోగ్యంతో ఉంటుందని చెప్పేసి 57 లక్షలు తీసుకున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. ధర్మారెడ్డి గారు, ఎన్ని లక్షలు ఇచ్చారు? నిజంగా ఆ పూజలు ఫలిస్తే మీకు మంత్రి పదవి వచ్చేదా? మంత్రి పదవి వస్తుందని చెప్పి పూజలు చేయడం అనేది అవాస్తవం. ఇది మంత్రి పదవి పూజలు చేస్తే వస్తుందంటోనో, పూజలు చేస్తే ఎమ్మెల్యే అవుతానంటోనో అయితే ఇంటింటికి మీచల్లా అని చెప్పి నియోజకవర్గంలో ప్రతి గడప గడపకు తిరిగి కష్టపడితే గెలిచిన ఎమ్మెల్యే పదవి ఇది.
కానీ ఇదంతా మీ కుటుంబ సభ్యులకు తెలుసు కదా, ఎందుకు పూజారుల చేతిలో మోసపోవాల్సి వచ్చింది? అది అడగండి. వాస్తవంగా కోయదొరలో నేను ఇట్లా కార్యకర్తలు ఉన్నప్పుడు చాలాసార్లు రావడం జరిగింది ఇంటికి. వచ్చినప్పుడు రిజెక్ట్ చేసి పంపినే తప్ప ఎప్పుడు కూడా నేను ఆదరించలే, వాళ్ళతో మాట్లాడడం కూడా మాట్లాడలే. నా ఇంటికి చాలామంది వస్తారు, గంగేదులోడు వస్తాడు, వైరాగోడు వస్తాడు, ఇంకెవడు వస్తాడు, ఇట్లాంటి వాళ్ళు వస్తారు, ఎన్నో రకాలుగా మాట్లాడతారు, కలుస్తారు, పోతారు. పోయినప్పుడు పంపించినాం. లాస్ట్కి ఏంటంటే మీ అందరం కలిసి పోయినప్పుడు పోయినట్టే పోయి మళ్ళీ మా ఇంటికి రావడం జరిగింది. మా కూతురును మా భార్యను వాళ్ళతో మాట్లాడి కొన్ని ఇవి చేస్తే బాగుంటుంది, ఏదో చెట్ల మంది ఇస్తాం, ఇది అవుతుంది, మంచి అవుతుంది, చెడు అవుతుంది, ఆరోగ్యంగా ఉంటారని చెప్పి ఇస్తే అట్లా వాళ్ళు ట్రాప్ అయిపోయి మోసపోవడం జరిగింది. తర్వాత మీరు అన్నట్టు ఆడ ఈడ పూజలు చేసినట్టే మేము ఈడ చేయాలి, ఆడ చేయాలి, ఇట్లా చేస్తే మంచిగా అవుతుంది, అట్లా చేస్తే మంచిగా అవుతుంది అని చెప్పి చెప్పడం వల్ల వాళ్ళు మహిళలు నమ్మి మోసపోయినారు. అసలు డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఉంది, 50 లక్షలు ఎట్లా ఇచ్చారు? బాయాప్త అకౌంట్లో తీసి ఇచ్చింది. ఈమె ఒక కంపెనీకి ఎండి, ఈమె ఎండి ఆ కంపెనీలోకి వెళ్ళి ఆమె సెల్ఫ్ డ్రా చేసి ఇచ్చింది బాయాప్త అకౌంట్లో. ఇప్పుడు ఆ క్యాష్ ఎట్లా రాసుకోవాలని మేము అనుకున్న తరుణంలో దీనికి బయటకు వచ్చి దొరికింది వీళ్ళు. అసలు సెల్ఫ్లో బ్యాంకు నుంచి డ్రా చేసి బ్యాంకులో ఇచ్చారు. ఓకే, మీ కుటుంబ సభ్యులు ఒకవైపు మీరు ఒక ప్రజాప్రతినిధిగా చాలామందిని చైతన్యవంతులు చేస్తారు మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలపైన. కుటుంబ సభ్యులు ఎందుకు అంత చైతన్యవంతం కాలేక ఈ పూజార్ల వలలో ఎట్లా పడ్డారనుకో? వాస్తవంగా నేను నమ్మను. ఇంట్లో మహిళలు ఎప్పుడైనా పూజలు కానీ పునస్కారాలు కానీ చేయడానికి గుళ్ళు గోపురాలు తిరుగుతూనే ఉంటారు. ఇవాళ ప్రతి ఒక్కరి భార్య తన భర్త బాగుండాలని, తన కుటుంబం బాగుండాలని దేవతలకు మొక్కడం వాస్తవం, గుళ్ళలో పోయేది వాస్తవం. మనం కూడా గుడికి పోతూ ఉంటాం. అట్లా అని ఈ కోయదొరలు ఏంటంటే హిప్నాటిజం లాగా చేసి మోసం చేయడం జరిగింది. బలహీనతను ఆసరా చేసుకోవడం జరిగింది. మా అమ్మాయి ఆరోగ్యం కొద్దిగా ఏదో ఆ టైంలో బాగాలేకపోతే, నీకు బాగాలేదు, ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది, నువ్వు ఆ టైంలో ఇబ్బంది అవుతుంది, నీకు మంచిగా ఆరోగ్యంగా బాగుపుట్టాలంటే నీకు వనమూలికలు కొనియాలి, అది ఈ పూజ చేయాలి, ఆ పూజ చేయాలి, అట్లా మోసం చేసిండ్రు. తర్వాత నీకు మగపిల్లాడగా పుట్టాలి అనే ఉద్దేశంగా చెప్పడం వల్ల వీళ్ళు మోసపోయి అది అంత పెద్ద అమౌంట్ కూడా ఇవ్వలేదు. చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా సినిమా స్టార్స్కి సంబంధించిన ఫోటోలు కూడా తీసుకొచ్చి వీళ్ళకి కూడా పూజలు చేసామని చెప్తున్నాను. అందులో వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా మీకు ఫోటోలలో కనిపించారు? వాస్తవంగా ఏ కోయదొరనైనా మీరు కూడా చూసింది ఇప్పటివరకు. కోయదొరలు మీకు కూడా తారసపడ్డారు, మిమ్మల్ని కూడా చాలా ఇట్లయితే అట్లయితే అని చెప్పిన సందర్భాలు కూడా ఉంటాయి. అట్లాంటి టైంలో వాళ్ళు చెప్పేదే కదా, ఈ మంత్రి నా దగ్గర పూజ చేసుకున్నాడు, ఆ ఎమ్మెల్యే నా దగ్గర పూజ చేసుకున్నాడు. మా ఇంటి ముందు వేల మంది కార్యకర్తలు ఉన్నప్పుడు కూడా ఇవన్నీ చూపించడం జరిగింది. నిన్న మీడియాలో కూడా మన పోలీసుల దగ్గర కూడా మేము ఈయన మంత్రి అయితే చేసి మేము చేయబట్టే మంత్రి అయ్యిండు, ఆయనకు చేస్తే మంత్రి అయ్యిండు. నిన్న సిఐ గారిని కూడా నువ్వు నన్ను ఏమనద్దు, నీకు అది ఉన్నది ఇది ఉన్నది అని చెప్పి కూడా అనే హిప్నాటిజం లాగా చేయబోయినట్టు. అంటే వాళ్ళ వృత్తి అది, వాళ్ళ పరిస్థితి అది. అట్లా చేయడంలో మంచి వాళ్ళు అదే ఇల్లు. సరే, మా కుటుంబం తెలిసి తెలియక మోసపోయిందని తెలిసే కదా ఇట్లాంటి మోసం ఇంకా ప్రజలకు ఎక్కడ జరగకూడదు, ముఖ్యంగా పేదవాళ్ళకు నష్టం జరగకూడదు, ముఖ్యంగా ఎవరు కూడా ఇంకోసారి మోసపోకూడదనే ఉద్దేశంగానే ఆ తీసుకున్న డబ్బులు మీకు ఇస్తాం, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, మమ్మల్ని ఎక్కడ పట్టించొద్దన్నప్పటికి కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో చట్టానికి అప్పచెప్పడం జరిగింది. మన జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారు వాళ్ళకు ఫోటోలలో? ఇంతకుముందు పోయిన ప్రభుత్వాలలో అందరూ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరు మంత్రులు ఉన్నారు. ప్రజలు నిజంగా వాస్తవంగా ఇది మోసపోకూడదు, ఇట్లాంటి మూఢనమ్మకాలు నమ్మకూడదు. ఈ జాతకాలు చెప్తామన్న వాళ్ళందరూ కూడా నమ్మకూడదని చెప్పి ప్రజలకు నేను మెసేజ్ ఇస్తున్నాను. ఓకే, తన కుటుంబం మోసపోయినా ప్రజలు కూడా ఎవరు మోసపోకూడదని, వాళ్ళు తీసుకున్న డబ్బులో 50 లక్షలు తిరిగి ఇస్తానన్నా తాను అంగీకరించకుండా పోలీస్ కేసు పెట్టి పోలీసులకు ఫిర్యాదు చేసి వారిని పోలీసులు అరెస్ట్ చేసేదాకా వదలకుండా ఈ కేసులో చర్యలు తీసుకున్నానని, ప్రజలు ఇటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని ధర్మారెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ఉన్నతో రమేష్, TV9 వరంగల్.